నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే యేసయ్యని నమ్ముకున్న వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఓడిపోరు. విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన భవిష్యత్తు విషయంలో ఏ మాత్రం కూడా ఆలోచనలు మనం చేయకూడదు. దేవుని మీద ఆధారపడాలి. మన భవిష్యత్తుని ప్లాన్ చేసేది యేసయ్యే. అలా చేసినప్పుడు మన జీవితంలో మనము ఆశీర్వదించబడతాం. మనం అనుకున్న దానికంటే కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెడతారు. ఎందుకంటే అది ఆయన గొప్పతనం. యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెడతారా చెప్పండి? ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టరు. బైబిల్లో మీరు చూసుకున్నట్లయితే దేవుని నమ్ముకున్నవారు, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు ఎప్పుడు కూడా కింద స్థానంలో లేరు. ఎప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకువెళ్ళారు. కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే మన భవిష్యత్తుని దేవుడి చేతిలో పెట్టి మనం దేవుని మాట వినేవారముగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ముందుకు సాగే వారముగా ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతా, మన ఆలోచనలన్నీ మనం నెరవేర్చుకుంటా, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయాలి, నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి, నేను ఉన్నతంగా ఉండాలంటే కుదరదండి. ఎందుకంటే దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నాం, మనం దేవుని ప్రజలుగా ఉంటామని. మరి సత్యాన్ని అనుసరించే వారముగా ఉండాలి, నీతిమంతులుగా మనం ఉండాలి, దేవుని బిడ్డలకు తగినట్టుగా మనం ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అంటే కష్టాలు రావు, ఇబ్బందులు రావు అని నేను చెప్పట్లా. యేసు ప్రభువుని నమ్ముకున్న వారి జీవితాల్లో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు దేవుడిని నమ్ముకున్న తర్వాత. ఎందుకంటే మనం సత్యం మాట్లాడుతూ ఉంటే అందరికి నచ్చదు అసలు. అయినా కూడా సత్యాన్నే మనం పట్టుకొని ముందుకు సాగాలి. సత్యం ఎవరు? యేసయ్యే సత్యం. ఆయన మార్గంలో నడిచినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. అయినా కూడా ఆ ఇబ్బందుల నుంచి విడిపించడానికి యేసయ్య మనకి తోడుగా ఉంటారు. కాబట్టి భయపడకూడదు. నీ భవిష్యత్తుకి భరోసా యేసయ్య. కాబట్టి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు, ఆయన మార్గంలో నడువు, సత్యాన్ని విడవమాక. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. ఎందుకంటే ఈరోజు నా జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకొచ్చారు. బైబిల్లో చూసుకున్నట్లయితే యేసేపు కానీ చాలామంది భక్తులు ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ, ఇంకా చాలామంది వారి జీవితాల్లో దేవునికి వారి జీవితాన్ని సమర్పించుకున్నారు, దేవుని మార్గంలో నడిచారు. అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి, సొంత వారు ద్వేషించారు. అయినా కూడా దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలా, పాపాన్ని విడిచిపెట్టారు, యథార్థంగా ముందుకు సాగారు. మరి నీతిని వదలలేదు, యేసు ప్రభువుని పట్టుకున్నారు. కాబట్టి వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచారు. ఈరోజు సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు సత్యాన్ని పట్టుకో. నువ్వు నీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తారు. ఉన్నతమైన స్థానంలో దేవుడిని ఉంచుతారు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకేమాత్రం కూడా చింతించమాక, నీ భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయమాక. యేసు ప్రభువు మీద ఆధారపడు. నీ భవిష్యత్తును, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవుడిని ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క వాక్యం మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.